భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్కు చేరుకొని ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తారు. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లాలోని కలెక్టరేట్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది సుబ్బక్కపల్లె, నవపేట శివారు. మాది సిట్టాల మండలం కిందికి వస్తుంది నవపేట. మాది మా హెచ్బి రోడ్డు. దానిలో మాది 693 గ్యాప్ నెంబర్ అని వాళ్ళు పెట్టిన తప్పు. మా గల 3 సంతల భూమి మాది. మా అయ్యల వేరు, మా కొడుకు మళ్ళీ మా కొడుకు వచ్చింది. అది ఆగాంచ ఇప్పుడు 5 నెలలు అమ్మింది కాబట్టి ఆగాంచ మాకు ఎవరు సహకరిస్తలేరు. సహకరించగా మన ఏడియా గారు కూడా వచ్చిండు, వచ్చి సర్వే చేసిండు. ఆయన ఇప్పుడు అంటాడు అంటే మీది సర్వే అయిపోయింది కదా అంటే, మరి అయిపోయినాక మేము ఇక్కడ ఎందుకు వచ్చినామని మేము అడిగినాం. వరక అడిగితే ఇక ఆయన సరసరి ఇద్దరికి వచ్చిండు. ఇప్పుడు మేము ఆడికి పోయి దరఖాస్తు ఇచ్చినాం. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారు మీరు కలెక్టరేట్? 5-6 నెలలు అయితే అమ్మింది కాబట్టి ఇప్పటికి 5 నాటేషన్స్ అన్ని తిరుగుతాను. తిరిగితే ఇప్పుడు అంటే అప్పుడు అంటారా, అప్పుడైతే ఇప్పుడు అంటారు. మిగతా రైతులకి డబ్బులు వస్తున్నాయి, మాకున్న డాక్యుమెంట్స్ ఇద్దామంటున్నా లిస్టులో లేదంటారు. మరి మీరు అడగలేదా? మరి అందరికి డబ్బులు పడ్డాయి, మాకు రావడం లేదని చెప్పి అడగలేదా? అడిగితే ఏమంటారు, వచ్చి సర్వే చేయాలి, మాకేం పని, సిస్టంలో ఉంటే మేము కొడదాం, మాకు అనవసరం అనేసి వాళ్ళు అంటారు. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు మేము వరి పనులన్నీ వదిలిపెట్టుకొని తిరగడం అంటే 9 నెలల నుంచి తిరుగుతున్నాం మేము. ఇప్పటి వరకు కూడా 20 టైమ్స్ తిరిగాము. గ్రీవెన్స్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాను నేను. ఇదివరకు నాకు గ్రీవెన్స్ ఇది ఉంటుందని తెలియదు, వచ్చి ఇచ్చేసాను. ఇప్పటికే డిఐ సార్ వచ్చి ఎంక్వైరీ చేశాడు, గ్యాప్ ఏరియా అని పెట్టిన. సార్ ఏమైంది సార్ అంటే, నేను పంపించుతా, మీరు ఇప్పుడు ఎందుకు తొందరపడతారు అని సార్ అంటుండు. మేము అక్కడికి పోతున్నామో లిస్టులో రాలేదు, మేమేం చేయాలేసి అంటారు. మేము ఇంకేం లేదు, ఇక మేము చనిపోదానికి ఇంకేం లేదు. ఆడ మాకు వచ్చిందే 20 గుంటలు. నేను పంచుకుంటే మా నాన్న చనిపోతే నాకు వచ్చిందే 20 గుంటలు. అలా వచ్చి తీసుకుంటే ఇస్తా అంటున్నాం, ఇవ్వలేదు అంటారు. నాకు ఉన్న డాక్యుమెంట్లను తీసుకొని క్లియర్ చేయాలి, కానీ అది లేదు ఇది లేదు అంటే నేనేం చేస్తాను? వాళ్ళు చేసిన సిస్టమ్ తప్పుకి నేనేం చేస్తాను? పట్టా ఉందా 20 గుంటలకి? పట్టా ఉంది, నాన్నగారి పేరు మీదనే ఉంది పట్టా. RRO బుక్ కూడా ఉంది. అయినా కూడా ఇప్పటికి దానికి ఏమంటారు, గ్యాప్ ఏరియా అంటే నాకే అర్థం అయితే లేదు. సిస్టమ్ వాళ్ళకి తెలియాలి గ్యాప్ ఏరియా అంటే ఏంటిది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? ఈ రోజు మార్నింగ్ వచ్చాను, 1 అవర్ అవుతుంది. లోనికి వెళ్ళి ఇచ్చేసాను. పోయిన సోమవారం కూడా వచ్చారా? పోయిన సోమవారం రాలేదు. కాకపోతే ఈ ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి తిరగమే జరుగుతుంది. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళారు కదా, అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్పారు? ఇక్కడ సిస్టమ్ అదేంటి, కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు రావాలి, మేమేం చేయలేం. ఆయన వచ్చి ఇన్ఫెక్షన్ అదేంటి అక్కడ సర్వే చేయాలి, చేసినాకనే మేము చేస్తాం, అంతకు మించి మా దగ్గర ఏం లేదనేసి వాళ్ళు చెప్తారు. మాకు రూల్ లేదు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూస్తారు, అక్కడ సర్వేలే కావాలి. వాళ్ళు చూసిరో ఎవరు చూసిరో మీ భూమికి మేము వచ్చినామని ఇక్కడ వీళ్ళు అధికారులు చెప్పారు. అరే మీరు కూడా అన్నది కూడా కరెక్టే, వాళ్ళు వచ్చి చూడాలంటే మా ఎంఆర్ఓ కూడా ఈ దరఖాస్తు ఇచ్చి పంపించింది. పంపితే ఏడియా గారికి వచ్చింది. ఏడియా గారు సర్వేని పంపించిండు. సర్వే కూడా మొన్న సర్వే చేసిండు. మళ్ళీ సర్వే చేశారు, భూమికి వచ్చిండు ఆల్రెడీ. మా ప్లేట్ మా భూమికి వచ్చిండు, చేసిండు. మేము కూడా వచ్చినాం, చూపించిండు. మళ్ళీ మేము మళ్ళీ రావాల్సింది, నీళ్ళ దగ్గరికి వస్తాను మేము. అప్పుడు ఇది ఆల్రెడీ ఉన్నది కాబట్టి 4 రోజు వచ్చి మరిపోయినాం మేము. ఎవరు దొరకలేదు. ఈ రోజు ప్రజావానికి వచ్చారు కదా, ఈ రోజు కలెక్టర్ ఏం చెప్పారు? ఇక మాకు ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చినాం, ఇక మాకు ఏం చెప్పలేదు. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ మాకు సాల్వ్ చేసి మాకు డబ్బులు పడాలి. మాకు మా తోటి రైతులందరికీ పడుతున్నాయి, మాకేమో ఆడనే ఆపేసిండు. ఇంకా మేమేమో ప్రాణాల మీదకి వస్తుంది. ఇంకా ఏం చేయాలి, తిరిగి ఆశకు వస్తుంది మాకు. మా వల్ల రోజు ఎందుకు తిరుగుతారు, మీకు పని లేదా పాటలేదని మన భూమి అదేంటి ఏంటంటే, అరే మన భూమి పోతుంది, వాళ్ళు గ్యాప్ ఏరియాని పెట్టారు, మన పైసలు పడతాయంటే ఈసారి పోతే పడతాయి, ఆసారి పోతే మేము మా వాళ్ళతో మేము సాధన చెప్పడం అట్ట జరిగింది. ఇక్కడ కొంతమంది ఏఐటీసీ నాయకులు అడ్డాకులను తీసుకొచ్చారు. మరి వారి సమస్య ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏమిటి? జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో అంటే కార్మికులు ప్రజలు అంటే విశాలంగా ఉంది, దినదిన అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ అంటే ఈ భూపాలపల్లి మున్సిపల్ ఏర్పడ్డ నాటి నుండి చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం లేబర్ కూలీలకు కానీ మేస్త్రీలకు కానీ అడ్డా అనేటువంటిది లేదు. అడ్డాలు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులకు 100,000 దరఖాస్తులు పెట్టినాం. పోయిన కలెక్టర్ గారు ఏఎల్ఓను ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించిండు, అడ్డాలు కావాలని. వాళ్ళు సర్టిఫై చేసిండు. జయశంకర్ బొమ్మ దగ్గర ఒక అడ్డా, అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక అడ్డా. ఆ అడ్డాలు ఏమైనాయో ఇవాళ తెలుసుకుందామని కలెక్టర్ వచ్చినాం, తెలుసుకుందామని. ప్రజావానికి వచ్చారు కదా, కలెక్టర్ ఏమంటున్నారు? కలెక్టర్లు వస్తున్నారు, పోతున్నారు. మిగతా కింది స్థాయి అధికారులు ఇక్కడ జిల్లాలో ఈ పట్టణంలో మీరు చూసేటువంటి అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు దానికి చెప్తూ ఉంటారు, మీరు ఇది చూడండి అని.
ఇక్కడ మున్సిపల్ అధికారి ఉంటాడు, ఇది చూడండి అని చెప్పేసి వాళ్ళని ఆదేశిస్తారు. వాళ్ళని రేపు మాపు రండి పోండి అని అంటారు. కథం అది ఆ విషయాన్ని మర్చిపోతారు. మళ్ళీ మేము వచ్చి కలవటం ఇది అంతా రొటీన్ అయిపోయింది. ఈసారి కనుక ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము మున్సిపల్ ఆఫీస్ ముందట కూర్చోవటమా, కలెక్టర్ ఆఫీస్ ముందట కూర్చోవటమా రేపు భవిష్యత్తులో కార్మిక వర్గంతో మాట్లాడి ఈ ప్రయత్నం చేస్తాం. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ ఏంటంటే కార్మికుల కోసం రోడ్ల మీద ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. అటు పోలీసు వాళ్ళు మీరు అటు రోడ్ల మీద ఉండొద్దు అని అంటారు. ఇటేమో మాకు షెడ్లు లేవు, కూర్చోవడానికి కుర్చీలు లేవు. అంటే మహిళా కార్మికులు ఉంటారు, పురుష కార్మికులు ఉంటారు, మూత్రశాలలు కూడా కనీసం లేదు. ఇది చెప్పుకోవడానికి పెద్ద ప్రాంతం, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతాయని చెప్పేసి అటాసంగా ప్రభుత్వ అధికారులు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ కార్మికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి దుస్థితి లేదు. ఇది దీనస్థితి అని చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గుర్రలవేడి మేడం. ఏం చేస్తారు మీరు? రోజు కూలి పని. మీ సమస్య ఏంటిది? మా సమస్య పాప బాబుకి ఇద్దరికి పెన్షన్ రావడం లేదు. వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్ ఉన్నాయి. మేము చాలాసార్లు ఆఫీసర్ చుట్టూ కూడా తిరిగినాం. ఏమైంది మీ పాపకి? ఏమైంది? మా పాప మూగ, బాబు బ్లైండ్, కళ్ళు కనబడేసి. ఇంతకుముందు ఎక్కడైనా అప్లికేషన్? ఇంతకుముందు ఎంపీటీ ఆఫీస్కు 2-3 టైమ్స్ పోయినా, సైట్ ఓపెన్ కావాలి అన్నారు. అక్కడ గుర్రలేడు గ్రామ పంచాయతీలో కూడా అప్లికేషన్ ఇచ్చిన, అయినా వాళ్ళు మేము అక్కడ సబ్మిట్ చేస్తాం వస్తాయి అని చెప్పారు. ఇది వరకు కూడా రావట్లేదు. 4 years అవుతుంది సర్టిఫికేట్ మన పింఛన్ రాక. సర్టిఫికేట్ వచ్చిందా? వచ్చింది. 4 years అవుతుంది. 4 years అవుతుంది రావట్లేదు. మాకు పింఛన్ కావాలి. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. అంటే మీ డిమాండ్స్ ఏంటి? మీరు ఏం చెప్పారు? మాకు పెన్షన్ ఖచ్చితంగా కావాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అమ్మాయికి అబ్బాయికి పెన్షన్ అయితే రావాలి. పెన్షన్ రావాలి. ఈ బాబుని పట్టుకొని ఒకళ్ళు ఇంటికాన్నే పనికి పోకపోతే మాకు పూట గడవడానికి ఇబ్బంది. ఈ బాబుని పట్టుకొని ఇంటికాడ ఉండు అవుతుంది. ఒకళ్ళు ఖచ్చితంగా ఇంటికాడ ఉండాలి. వీళ్ళకి పెన్షన్ వస్తే ఏదన్నా వాళ్ళ ఆరోగ్య పరిస్థితికో దానికో దీనికో అవసరానికి పని చేస్తాయి కదా, అందుకనే సార్కి విన్నవించుకోవడానికని వచ్చినాం. చూశారు కదా, కలెక్టర్ ఆఫీస్కి ప్రజావాన్లో కొంతమంది రావడం జరిగింది. మరి ఒకరేమో పిల్లలకి పెన్షన్ రావాలని, అదేవిధంగా ఇంకోరేమో కూలీలకు అడ్డాలు కావాలని చెప్పి ఇంకొంతమంది మేము గ్రీన్ ఫీల్డ్ కింద భూమి పోయినా కూడా డబ్బులు పడటం లేదని చెప్పి కొంతమంది అయితే ప్రజావానికి రావడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్టు మదితో స్వాతి, ఆర్బీ న్యూస్.